జయ హో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండముది సుబ్బారావన్నయ్య గారు. వ్యాసం 123. విశ్వం యోగి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. గీత 4వ అధ్యాయం 8వ శ్లోకం. సజ్జనుల సంరక్షణార్థము, దుష్టజన శిక్షణకు, ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను. ఎందరో అమ్మచే ప్రభావితులైనారు. ఎందరో అమ్మలో దైవాన్ని దర్శించారు. కొందరు అమ్మలో వారి ఇష్టదైవాన్ని సందర్శించారు. ప్రఖ్యాత గాయత్రి ఉపాసకులు, సద్గురువులు అయిన శ్రీ లక్ష్మీకాంత యోగివర్యులు అమ్మను గాయత్రీదేవిగా సందర్శించారు. ప్రసిద్ధ పండితులు శ్రీ కాశీ కృష్ణాచార్యులు గారు అమ్మను రాజరాజేశ్వరిగా గుర్తించారు. సిద్ధపురుషులు శ్రీ రంగన్న బాబు అమ్మ పాదాల్లో పరమేశ్వర సాక్షాత్కారం పొందారు. శ్రీ బషీర్ బాబా అమ్మ శక్తి స్వరూపిణి అన్నారు. కులపతి శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు అమ్మను రిజర్వాయర్ ఆఫ్ పవర్ అని వర్ణించారు. మరి అమ్మ ప్రభావితుడినని ప్రకటించుకున్న విశ్వయోగి విశ్వంజీ గారి సంగతి? అమ్మ పట్ల విశ్వంజీ గారి అవగాహన. అమ్మ సిద్ధాంతం: అమ్మను నేను, బిడ్డలు మీరు. అదే అనుబంధం మన మధ్య సంబంధాలకు మూలం కావాలి. విశ్వ ఐక్యత అమ్మ సందేశం. తల్లి తన కోరికల కోసం పిల్లలను ప్రేమించదు. అమ్మ కోరిక సమ సమాజం, ఆదర్శ సమాజం స్థాపన. విశ్వంజీ గారు అమ్మను గురించి చెప్పే సమయంలో ఈ ఘట్టం వివరిస్తారు. వారిని ప్రభావితం చేసిన అమ్మ వివరణ ఇది. ఒక ముసలమ్మ అమ్మ దగ్గరకు వచ్చి, మా ఊరు ఒక స్వామీజీ వచ్చి అద్వైతం గురించి సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారమ్మా, ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు అన్నది. అప్పుడు అమ్మ, అద్వైతం అంటే ఏం లేదమ్మా, నీ కోడలు కూతురును ఒకేలా చూడు, అదే నీకు కావలసిన అద్వైతం. హృదయంలో చొచ్చుకుపోయేలా లేదు అమ్మ బోధన. అమ్మను గురించి విశ్వం యోగి ఇలా అంటారు: ముగ్గురమ్మల మూలపుటమ్మ, జిల్లెలముడి అమ్మ. ప్రేమను పెంచుకోవాలనేదే అమ్మ ప్రవచనం. సమైక్య పునాది మీద విశ్వమానవాలయ నిర్మాణమే అమ్మ లక్ష్యం. కమనీయ పుణ్యస్థలి అమ్మ ఒడి. అమ్మ తత్వమే నాకు స్ఫూర్తి. దృష్టిని బట్టే సృష్టి అన్నది కదా అమ్మ. ఎడ్యుకేట్ చేయటమే అమ్మ విధానం, బలవంతం లేదు. అర్థం చేసుకోకపోతే అర్థమయ్యేదాకా చెప్పటమే అమ్మ కార్యకర్తల విధి. ఆచరించే వరకు అలా చూస్తూ ఉండటమే అమ్మ చెప్పేది. విశ్వమానసంతో మన మనస్సును సంధానం చేయాలి, అదే అమ్మ మనకు చెప్పేది. ప్రతిదీ దైవ సంకల్పమే అన్న అమ్మ మాటలో పొల్లు ఏమీ లేదు. ఎవరైనా దానిని అలుసుగా తీసుకుంటే శిక్ష కూడా దైవ సంకల్పమే. అందరిల్లు అన్నమాట సృష్టి మొదలు ఇదే మొదటిసారి. అమ్మ ప్రతి మాట, ప్రతి చేత మన హృదయంకు దగ్గరవుతాయి. ఇష్టం లేనిదే కష్టం, భరించలేనిదే బాధ, సహించలేనిదే హింస. ఇంతకంటే వివరణలు ఏముంటాయి? అమ్మ కార్యాచరణ క్రమం ఇలా ఉంటుంది. తన ఆశయాలు ఆహారం ద్వారా రక్తంలోకి, రక్తం నుండి ఆలోచనలలోకి, ఆలోచనల నుండి ఆచరణలోకి, ఆచరణ ద్వారా ఫలాలలోకి. ఇదే అమ్మ భోజన ప్రణాళిక. విశ్వశ్రేయస్సే అమ్మ ప్రణాళిక. అమ్మ దగ్గర ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మ అనుగ్రహం ఉంటే సర్వానుగ్రహానుగ్రహం ఉన్నట్లే. ప్రేమను పెంచుకో, ప్రేమను పంచుకో, శాంతిని పెంచుకో. ఇదే అమ్మ దివ్య ప్రవచనం. అమ్మ ప్రభావితులైన భగవాన్ విశ్వయోగి విశ్వంజీ గారు గుంటూరు జిల్లాలో మార్చి 5, 1944వ సంవత్సరంలో దమళ్లమూడిలో వరలక్ష్మమ్మ ఆంజనేయుల దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి ఆధ్యాత్మిక ధ్యాన సాధకులు. ఆయనకు శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 దేవకీనందన స్వామివారు దత్తాత్రేయ స్వామి రూపంలో కనిపించి తారక మంత్రాన్ని ఉపదేశించారు. ఆయన ప్రముఖ కవి, ఉన్నత విలువలు గల జీవితాన్ని గడిపినవారు. ఒకానొక సమయంలో ఆయన కొన్ని రోజులు బెనారస్లో నివాసం ఉండవలసి వచ్చింది.
ఒక రాత్రి ఆయనకు జ్యోతిర్లింగం అంటే విశ్వనాథుని విగ్రహం నుండి కాంతిపుంజాలు వెలువడడం సాక్షాత్కరించింది. అదే సమయంలో గుంటూరులో ఉన్న ఆయన భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆంజనేయులు గారు ఆ బిడ్డకు విశ్వనాథ శాస్త్రిగా నామకరణం చేశారు. ప్రతి ఒక్కరూ ఆయనను బాల్యంలో విశ్వం అని పిలిచేవారు. ఆయనే మన భగవాన్ విశ్వయోగి విశ్వంజీ. ఆయన బిఏ గణితం, బిఈడి విద్యలను అభ్యసించారు. కొద్ది కాలంలోనే మంచి ఆంగ్ల గణిత ఉపాధ్యాయునిగా మంచి గుర్తింపు పొందారు. అనేక మంది అధికారుల ప్రశంసలు పొందారు. అనేక మంది ఉపాధ్యాయులకు ఆదర్శప్రాయులైనారు. వారు 1959లో జిల్లెళ్లముడి అమ్మను దర్శించారు. 1959లో మొదటిసారి ప్రసాదరాయ కులపతి గారితో కలిసి జిల్లెళ్లముడి అమ్మ వద్దకు వచ్చారు. 1962 అమ్మ ప్రసాదం అందుకున్నారు. అన్నం కలిపి 3 ముద్దలు పెట్టింది అమ్మ. అవి అమృత ఘడియలు వారి పాలిట. విశ్వజనని తినిపించిన ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి కలిపిన 3 ముద్దలవి. విష్ణుగ్రంథి, బ్రహ్మగ్రంథి, రుద్రగ్రంథి ఛేదన జరిగిందని విశ్వంజీ స్వయంగా ప్రకటించారు. శరీరం అనే దేవాలయంకు అర్చనా కార్యక్రమం అన్నం ద్వారా జరుగుతున్నది జిల్లెళ్లముడిలో. మూలమైన శక్తి అన్నం ద్వారా అందించే దివ్యక్షేత్రం జిల్లెళ్లముడి. అమ్మ సిద్ధాంత నీడలో జీవితాన్ని మలుచుకున్న స్వామీజీ వారు 1965లో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీధర్ మహారాజ్ ప్రియ శిష్యులైన శ్రీ దత్తాత్రేయ వాడేకర్ మహారాజ్ వద్ద నుండి మంత్రోపదేశం పొందడమే కాకుండా ఆయన నుండి అన్ని శక్తులను స్వీకరించారు. తరువాత ఆయన 21 సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేశారు. ఆయన సాధన ద్వారా ప్రముఖ శక్తులను పొందారు. తరువాత విశ్వయోగిగా అవతరించారు. ప్రస్తుతం భగవాన్ విశ్వయోగి విశ్వంజీగా ప్రసిద్ధులైనారు. నవంబర్ 11, 1988న ఆయన ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేశారు. తదుపరి సమాజ సేవకు పూర్తిగా అంకితమయ్యారు. విశ్వప్రేమకు తన జీవితాన్ని అంకితం చేశారు. విశ్వశాంతి సాధన కోసమే తపన, ముమ్మర ప్రయత్నం, విశ్వమందిరం నిర్మాణం, ఆరోగ్యం కోసం ఆసుపత్రి నిర్మాణం. ఆయన దత్తాత్రేయ స్వామి యొక్క 9వ అవతారంగా కొనియాడబడుతున్నారు. ఆయన భగవాన్ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్గా అవతరించారు. అమ్మ భౌతిక రూపం కనుమరుగైన సమయంలో అందరింటి సోదరులకు అగ్రజులై నిలిచి తిరిగి ఆత్మవిశ్వాసం ప్రాదుకొలిపి అమ్మ కార్యక్రమాల ఆచరణలో తనదైన శైలిలో పాల్గొన్నారు. సలహాలు, సంప్రదింపులకు వేదికై అమ్మ సేవలో ముందున్నారు. అమ్మయ్యై అమ్మ బిడ్డల కష్టసుఖాలలో పాలు పంచుకున్నారు. ఈ అమ్మ 100వ జయంతి ఉత్సవాలలో కూడా మనకు మార్గదర్శనం చేయాలని ప్రార్థిస్తూ జయహో మాత. వ్యాసం 124. గుణభేదమే లేని అమ్మకు కులభేదమేమిటి? ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయః మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. గీత 7వ అధ్యాయం 6-7 శ్లోకాలు. నా ఈ 2 ప్రకృతుల నుంచి సమస్త భూతాలు పుడుతున్నాయని గ్రహించు. అందువల్ల సర్వ జగత్తు ఆవిర్భవించడానికి, అంతం కావడానికి కారణం నేనే. ధనంజయ, నాకంటే ఉత్కృష్టమైనదేదీ లేదు. దారం హారంగా మణులను కలిపి నిలిపినట్లు నేనే ఈ సమస్త జగత్తుని ధరిస్తున్నాను. భగవద్గీత. జీవించు వరకు పూజించుదాము, స్వేదాన్ని చిందించి సేవించుదాము. ఎంగిళ్ళు ఎత్తినా ఎనలేని పుణ్యం, మురుగెత్తి పోసినా మరుజన్మ శూన్యం అని గీత రచయిత శ్రీహర్ష అన్నట్లు అమ్మ సేవలో ఏ పని తక్కువ కాదు. భేదమెరుగని విధానాలే అమ్మవి కదా. అన్నం పరబ్రహ్మ అంటే మరి అశుద్ధమో అని ప్రశ్నించింది కదా అమ్మ. ఆ అమ్మను సశరీరంగా పూజించిన వారు, సుప్రభాత సంధ్యావందనాలు పఠించినవారు, అన్నపూర్ణాలయంలో వండి వడ్డిచ్చినవారు, అమ్మను స్తోత్రాలతో స్తుతించినవారు, పలు రీతుల అమ్మను కీర్తించినవారు, నేడు గుడిలో అర్చనలు చేస్తున్నవారు, ఆరాధిస్తున్న వారికి ఏమాత్రం పుణ్యఫల సంపాదనలో తీసిపోని వారు కొందరున్నారు. అమ్మ చిన్ననాడే జరిగిన ఒక సంఘటన వివరాల్లోకి ఇప్పుడు వెళదాం.
2 రోజుల నుండి పాకీ మనిషి రాలేదు. దానిని గురించిన ఆందోళన ఆదుర్ద గంటగంటకు ఎక్కువయింది. పాకీది పనికిమాలినదైనా దానిని గురించి ఆందోళన మాత్రం మహాపవిత్రంగా ఉన్నది అనుకున్నది అమ్మ. అమ్మ ఒక చీపురు, సీనారెకు డబ్బా తీసుకుని పాకీదొడ్డి బాగు చేసి వచ్చింది. ఒకప్పుడు అసహించుకున్నది మరొకప్పుడు అవసరమవుతుంది. అమ్మ అవసరానికే ప్రాధాన్యత ఇచ్చింది. అవసరాన్ని కూడా అసహ్యం లేకుండా చేసింది. ఈ సంఘటనతో అమ్మ అందరికీ అమ్మ అని, అన్ని వృత్తులను సమానంగా గౌరవించిందని వెల్లడవుతుంది. మరో సంఘటన అమ్మ బాల్యంలో తన అమ్మమ్మ వాళ్ళింట తెనాలిలో ఉండగా జరిగింది. బ్రాహ్మణత్వం గురించిన తన అభిప్రాయాలను నిష్కర్షగా వెల్లడించింది అమ్మ. బ్రాహ్మణత్వం మంట కలిసింది కనుకనే మీరు ఆ పాకి పిల్లవాడు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నా ఆ పిల్లవాడిని ఎత్తుకోలేదు అన్నది అమ్మ గంభీరపూర్ణమైన కంఠస్వరంతో. బ్రహ్మతత్వమే బ్రాహ్మణత్వం అని అపూర్వ నిర్వచనం కూడా ఇచ్చింది. అమ్మ తన వయసుకు మించిన శక్తితో జ్వరంతో బాధపడుతూ కూడా పరుగున వెళ్ళి ప్రమాదం ఎదుర్కోబోతున్న ఒక పాకి పిల్లవాడిని ఎత్తుకొని వాడికి ప్రాణదానం చేసింది. అమ్మ పిల్లవాడిని అంత చిన్న వయసులో ఎత్తుకోవటం భారం అవుతుందని ఒకవైపు, పెద్దలు ఆగ్రహిస్తారని మరోవైపు తలచి ఆ పాకీ తల్లి ముందుకొచ్చి చేయి చాపి బిడ్డని పిలుస్తూ, దొరసాని నీవెత్తుకొని వచ్చావా? నా బిడ్డ ఎంత అదృష్టవంతుడమ్మా, బ్రాహ్మలు ఎత్తుకున్నారు అని పరవశం అయిపోయింది. రా అయ్యా అని పిలిచి మరో ప్రయత్నం చేసింది. కానీ వాడు రాకపోగా అమ్మ కంఠాన్ని గట్టిగా వాటేసుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే ఆమె పిల్లవానితో పాటు అమ్మను కూడా కౌగిలించుకొని, ఈ బిడ్డకే కాదు నాకు కూడా నీవే అమ్మవు అన్నది. బలవంతంగానైనా తీసివమ్మా పిల్లవాణ్ణి అని సలహా ఇచ్చారు సుబ్బారావు గారు. అమ్మ మాతామహులు చంద్రమౌళి వెంకట సుబ్బారావు గారు. నేను వద్దన్నానా? బలవంతంగా లాగే ఓపిక, అభిప్రాయం నాకు లేదు. నన్ను విడిచిపెట్టి వెళ్ళే ఓపిక వాడిలో లేదు. అమ్మ లౌక్యం. ఎలాగో పాకి తల్లి అతి కష్టం మీద అమ్మ నుండి తన పిల్లవాడిని తీసుకున్నది. అంతలో జానకమ్మ గారు పని మనిషి ద్వారా కబురు చేసింది. ఆ గౌను కూడా విప్పి పాకి దాని ముఖాన పారవేసి దొడ్డి వాకిట్న వస్తే పంచామృతాలు తాగించి స్నానం చేయించి పవిత్రం చేస్తే గాని ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీలు లేదని. జానకమ్మ గారికి సమాధానంగా అమ్మ, గౌను విప్పి బయటపడవేసి నేను లోపలికి వెళ్ళడం ఎందుకు? నేను పాకి దాని వెంటనే వెళ్తాను. పాకి పిల్లవాడిని తాకింది నేను కానీ గుడ్డలు కావు. మీ దృష్టిలో మైలపడ్డది నేనైతే గుడ్డలిపితే మాత్రం మైలపోతుంది. పోనీ చెయ్యి వరకు తీసేద్దామనుకున్నా భుజం మీద పడుకోబెట్టుకున్నాను. వాడు పొట్ట కూడా తాకాడు. పైగా వాళ్ళమ్మ వచ్చి కౌగలించుకొని మొత్తం తాకింది. అంతకుముందే వాడిని ఎత్తుకోవాలనే ఉద్దేశంతో మనసే మైలపడ్డది. అమ్మమ్మ అన్నట్లుగా ఇలాంటి వ్రాత వ్రాసి ఉన్నది కనుక వ్రాత కూడా మైలపడ్డది. వ్రాత వ్రాసిన వాడు మైలపడి ఉంటాడు. ఇన్ని రకాల మైలలు కలిసి ఈ సంఘమాతను సంఘానికి దూరం చేసినవి. ఈ సందర్భంలో జానకమ్మ గారిని అమ్మ మాతామహి చంద్రమౌళి జానకమ్మ గారిని సమర్థిస్తూ ప్రక్కింటామె ఒకరు అమ్మ నాలికపై వాతలు కూడా పెట్టాలని సెలవిచ్చింది. అమ్మ ఈ సందర్భంగా తన మనసులో ఉన్న భావాలు, ఈ సాంఘిక భేదభావనల గురించి వెల్లడి చేయాలని నిశ్చయించుకుందేమో ఆమెను మందలిస్తూ ఇలా అన్నది. మీరు ఇటీవల ఆసుపత్రిలో చేరినప్పుడు మీకు మందులిచ్చింది, నీళ్లు పోసింది ఎవరు? మీరు బయటకు పోతే తీసిన వారే, నోట్లో మందు పోసింది కూడా వారే. వారు కడగా ఉన్నవారికి అన్ని రకాల చాకిరీలు చేసి బొచ్చులు పట్టిన వారే నీ నోట్లో మందులు పోశారు. నీవు ఏం పెట్టి కాల్చుకున్నావు నీ నాలుక? నీ రక్తం కూడా మైలపడ్డది. దానికి నీ సమాధానం ఏమిటి అని తీవ్రస్వరంతో ప్రశ్నించింది. అంతా వింటున్న జీతగాడు అంకాలు వారి సంభాషణలో పాల్గొంటూ, అమ్మాయి గారు న్యాయంగా మాట్లాడింది. అందరికీ అనవసరంగా కోపం వచ్చింది. మొన్న ఒక రోజున అరుగు మీద ఉన్న అమ్మాయి గారికి మీరు ఇడ్లీ పంపిస్తే నాకు పెట్టి తాను తిన్నది. పైగా నాకు నోటిలో పెట్టింది స్వయంగా అని వివరించాడు. నీకు పెట్టిందే తిన్నదా? జానకమ్మగారు ఆశ్చర్యం ప్రకటించింది. అట్లా తినలేదు, కానీ అట్లా తినటంలో కూడా సందేహించేటట్లుగా లేదు. అందుకే అమ్మాయి గారికి కులభేదమే లేదని అన్నాను అని ఆమె ఆగ్రహ జ్వాలకు ఆజ్యం పోశాడు.
అప్పుడు అమ్మ, కులభేదమేమిటి, గుణభేదమే లేదు, ఉంటే వీరి ఇంట్లో ఉండేదాననా అని అగ్ని మరింత ప్రజ్వలింపజేసింది. వాక్ ప్రవాహం కొనసాగించింది. ఇంతకీ పాకిదంటే ఏమిటి, పనికిరానిదనా అని అడిగింది అమ్మ. మనం విసర్జించినది శుభ్రపరిచినందుకే కదా దానికిదంతా అంటూ రాతి మీద నీళ్లు పోసి ఆ నీళ్లు తీసుకువచ్చి సాలగ్రామ తీర్థం అంటే అంత పవిత్రత, ఆవు పంచతానికి ఉన్న పవిత్రత దానికి లేదు. కాకపోతే ఆవు పంచతం ఆరోగ్యకరం కావచ్చును, కొన్ని ఉపయోగాలు ఉండవచ్చును. మన కడుపులో ఉన్న అశుద్ధానికి అంటు లేకపోయే దాన్ని బాగు చేసిన ఆ తల్లికి అంటు వచ్చింది. అంటు అంటే దాదాపు ఒక మాటు లాంటిదని నా భావం. మాట అంటే ఒక గిన్నెకు ఒక రంధ్రం ఉన్నదనుకోండి, దానికి ఏ తగరమో పూసి ఆ రంధ్రం కనపడకుండా చేస్తారు. ఆ పూసినంత ప్రదేశంలో ప్రత్యేకత కనబడుతూనే ఉంటుంది, గిన్నె ఉపయోగపడుతూనే ఉంటుంది. అట్లాగే ఒక లోపాన్ని మరొక దాని చేత మరుగుపెట్టి దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాం. మన ఉపయోగం కోసం కొన్ని ఏర్పాట్లు చేసుకొని ఆ వస్తువుకు ఏనాటికి విలువ ఇవ్వకుండా అవసరానికి మాత్రమే విలువనిస్తూ ఉంటాం. మల విసర్జనకు దూరం పోలేము, నడవలేకనేగా ఈ దొడ్లు ఏర్పాటు చేసుకున్నది. అందులో కొందరికి జీవన ఉపాధి ఏర్పడింది, క్రమేణా అది కొందరికి కులవృత్తి అయింది. కానీ చివరికి అది ఎట్లా పరిణమించిందంటే మనకు పనికి వచ్చేతనానికి మనం పనికిరానితనాన్ని అంటగడుతున్నాం. ఇది అందరూ అనుకునేదానికి భిన్నంగా అమ్మ వ్యక్తపరిచిన అభిప్రాయాలు. అందుకే అమ్మ జిల్లెళ్ల ముడిలో ఈ భేదభావన లేకుండా చేసింది. నిష్ఠాగరిష్ఠుడైన బ్రాహ్మణుడిచే మురుగు కాలువలు కడిగించింది, ఆయన చేతే వంటలు చేయించింది, ఆ చేతి వంట మనచే తినిపించింది, ఆయనచే పాఠాలు బోధింపజేసింది, పూజలు చేయించింది, మంత్రోపదేశాలు చేయించింది. అమ్మ ఇచ్చిన ఈ విశిష్ట స్థానం మరెక్కడా రాదని అమ్మ సర్వ సమాన ప్రబోధానికి ప్రభావితులై ఒక యానాది కుటుంబం జిల్లెళ్ల ముడిలో దశాబ్దాల తరబడి, తరాల తరబడి అమ్మ దగ్గర తమదైన సేవ చేస్తున్నది. సోదరుడు యానాది సుబ్బారావుతో ప్రారంభమై సోదరుడు రాముడితో సేవ కొనసాగుతున్నది. వారి కుటుంబీకులకు ఏ కష్టనష్టాలు వచ్చినా సేవ విరమించుకోలేదు, విరమించాలనే విసుగొచ్చినా అమ్మ వదలలేదు. జిల్లెళ్లముడి అమ్మ ఆవరణ పారిశుధ్యం వారు చూస్తే వారి జీవన శుభ్రం అమ్మ చూస్తున్నది. వారిని కూడా మన సోదరులుగా భావించే మానసిక ఉన్నత స్థితి అమ్మ ఒడిలో పెరిగి అమ్మ బడిలో విద్యనభ్యసించిన అమ్మ కళాశాల విద్యార్థులు వారి స్వర్ణోత్సవాల సంబరాలలో సోదరుడు యానాది రాముడికి పాత్ర కల్పించి తరతరాలు నిలిచే స్తూపం ఆవిష్కరింపచేసి సోదరుడు రాముడికి చరిత్రలో స్థానం కల్పించటమే కాక తాము చరితార్థులైనారు. జయ హో మాత.